ప్రపంచంలో ఒక ప్రదేశముంది. మనిషి ఎంత ధైర్యవంతుడైనా తనంతట తానే వెళ్ళాలని అనుకోడు. ఆ ప్రదేశం పేరు శ్మశానం. అక్కడికి వెళ్ళినవాడు తిరిగి అదే రూపంలో రాడు. అక్కడికి తీసుకెళ్లబడేది మన శరీరం మాత్రమే. కాని అక్కడే మన అహంకారం, మన గర్వం, మన పేరు ప్రతిష్ఠ ముగుస్తాయి. కాని ఇదే ప్రదేశాన్ని తన నివాసంగా ఎంచుకున్న దేవుడు ఎవరో తెలుసా? అతనే మహాదేవుడు, శివుడు. ఇతర దేవతలు స్వర్గంలో ఉంటారు, సౌందర్యం, సౌఖ్యం, వైభవం మధ్య జీవిస్తారు. కాని శివుడు మాత్రం భిన్నుడు. ఆయన హిమాలయాల్లో, అడవుల్లో, ఇంకా శ్మశానంలో ఉంటాడు. ఇది కేవలం ఒక విచిత్రం కాదు, ఇది ఒక గొప్ప రహస్యం. ఈ రహస్యం వెనుక ఒక గాఢమైన కథ ఉంది, ఒక పాఠముంది, ఒక సత్యముంది. ఒకప్పుడు బ్రహ్మ మరియు విష్ణువుల మధ్య ఒక వాదం మొదలైంది. ఎవరు గొప్పవారు? ఎవరు సృష్టికి అధిపతి? బ్రహ్మ తనను తానే సృష్టికర్త అని గర్వపడ్డాడు. విష్ణువు తనను పరిపాలకుడిగా భావించాడు. ఇద్దరిలోనూ అహంకారం పెరిగింది. సత్యం కన్నా గర్వం పెద్దది అయింది. ఆ సమయంలో అకస్మాత్తుగా వారి మధ్య ఒక అద్భుతమైన అగ్నిస్తంభం ప్రత్యక్షమైంది. అది అంత పెద్దది, అంత అపారమైనది. దాని ఆది, అంతం ఎక్కడ ఉందో ఎవరికీ కనిపించలేదు. అది పైకి ఆకాశాన్ని చీల్చుకుంటూ వెళ్తోంది, కిందికి పాతాళంలోకి దిగిపోతోంది. అది సాధారణ అగ్ని కాదు. అది శివుని అనంత స్వరూపం. విష్ణువు ఆ స్తంభం అడుగును కనుగొనాలని కిందికి వెళ్ళాడు. బ్రహ్మ దాని చివరను కనుగొనాలని పైకి ఎగిరాడు. వారు వేల సంవత్సరాలు వెతికారు. ఎంత దూరం వెళ్ళినా ఆ స్తంభం ముగింపు కనిపించలేదు. చివరికి విష్ణువు నిజాన్ని అంగీకరించాడు. నేను దాని ఆది కనుగొనలేకపోయాను అని ఒప్పుకున్నాడు. కాని బ్రహ్మ మాత్రం తన అహంకారాన్ని వదల్లేకపోయాడు. తాను గెలిచానని, తాను ఆ స్తంభం చివరను చూశానని అబద్ధం చెప్పాడు. అదే ఆ క్షణంలో జరిగిన అతిపెద్ద తప్పు. అహంకారం సత్యాన్ని మింగేసింది. శివుడు ఈ అహంకారాన్ని చూసి తన క్రోధాన్ని బయటపెట్టాడు. ఆయన భ్రూభంగం నుండి ఒక భయంకరమైన శక్తి పుట్టింది. అతనే కాలభైరవుడు. అతని రూపం భయంకరం, అతని కళ్లలో అగ్ని, అతని ఉనికి శక్తి. కాని అతను భయంకరంగా కనిపించినా అతని ఉద్దేశ్యం ధర్మం. భైరవుడు బ్రహ్మ ముందుకు వెళ్లి అతని అహంకారానికి శిక్ష విధించాడు. బ్రహ్మకు 5 తలలు ఉండేవి. భైరవుడు వాటిలో ఒక తలను నరికివేశాడు. అది కేవలం శిక్ష కాదు, అది అహంకారానికి ఇచ్చిన గట్టి హెచ్చరిక. కాని ఆ చర్యకు ఒక ఫలితం వచ్చింది. బ్రహ్మహత్య పాపం భైరవుడిని వెంటాడింది. అతను నరికిన తల అతని చేతికి అంటుకుంది. ఎంత ప్రయత్నించినా అది విడిపోలేదు. అది కేవలం ఒక తల కాదు, అది అతని పాపానికి గుర్తు. భైరవుడు లోకాలలో తిరగడం ప్రారంభించాడు. దేవలోకానికి వెళ్లాడు, భూమిపై నడిచాడు, అడవుల్లో తిరిగాడు. అతను భిక్షాటనకు బయలుదేరాడు. అతని చేతిలో ఆ తలతోనే అతను అన్నం అడిగాడు. కాని ఎక్కడికెళ్లినా ఆ పాపం అతన్ని విడిచిపెట్టలేదు. అతను ఎంత శక్తివంతుడైనా ఆ పాపం ముందు బలహీనుడయ్యాడు. అతని ప్రయాణం కష్టంగా మారింది. అడవుల్లో ఒంటరిగా నడిచాడు. చీకటి మధ్య, నిశ్శబ్దం మధ్య అతను తన బాధతో పోరాడాడు. అతని చేతిలో ఇంకా ఆ తల ఉంది. అది అతనికి ప్రతిక్షణం తన తప్పును గుర్తుచేసింది. చివరికి అతను ఒక ప్రదేశానికి చేరుకున్నాడు. అది శ్మశానం. అక్కడ మృతదేహాలు దహనం అవుతున్నాయి. అగ్ని జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. పొగ ఆకాశంలోకి ఎగురుతోంది. కాని ఆ చీకటి మధ్య ఒక విచిత్రమైన నిశ్శబ్దం ఉంది. ఒక ప్రశాంతత ఉంది. భైరవుడు ఆ శ్మశానంలో అడుగుపెట్టిన క్షణంలో ఒక అద్భుతం జరిగింది. అతన్ని వెంటాడుతున్న బ్రహ్మహత్య పాపం అతన్ని విడిచిపోయింది. అతని చేతిలో ఉన్న తల నేలపై పడిపోయింది. అతను విముక్తి పొందాడు. అతని బాధ ముగిసింది. అక్కడే శివుడు ఒక గొప్ప సత్యాన్ని గ్రహించాడు. శ్మశానం అనేది కేవలం మృతదేహాల స్థలం కాదు. అది అహంకారం ముగిసే ప్రదేశం. అక్కడ ఎవరికీ గర్వం ఉండదు. అక్కడ రాజు, పేద అనే తేడా ఉండదు. అందరూ సమానమే. అందుకే శివుడు శ్మశానాన్ని తన నివాసంగా ఎంచుకున్నాడు.
ఎందుకంటే అక్కడే నిజం ఉంటుంది. అక్కడే మనిషి అసలు స్వరూపం బయటపడుతుంది. అక్కడ మనిషి తన గర్వాన్ని, తన అహంకారాన్ని వదిలి సత్యాన్ని అంగీకరిస్తాడు. శివుడు మనకు భయాన్ని చూపించడానికి శ్మశానంలో ఉండడం కాదు. మనల్ని మేల్కొలిపేందుకు అక్కడ ఉంటాడు. మనం జీవితంలో ఎంత పరుగెత్తినా, ఎంత సంపాదించినా చివరికి అదే ప్రదేశానికి రావాల్సిందే అని గుర్తు చేయడానికి అక్కడ ఉంటాడు. శ్మశానం అంటే ముగింపు కాదు. అది ఒక మార్పు. ఒక స్థితి నుండి మరొక స్థితికి మారడం. శివుడు అక్కడ ఉండటం ద్వారా మనకు చెబుతున్నాడు, జీవితం తాత్కాలికం, కానీ సత్యం శాశ్వతం. మనిషి ఈ ప్రపంచంలో చిన్న చిన్న విషయాల కోసం కోపపడతాడు, పోటీ పడతాడు, అహంకారం పెంచుకుంటాడు. కానీ శ్మశానంలో ఇవన్నీ అర్థం లేకుండా పోతాయి. అక్కడ కేవలం ఒకే సత్యం ఉంటుంది, మరణం. మనకు గుర్తు చేయడానికి, మనం ఎక్కడి నుండి వచ్చామో, ఎక్కడికి వెళ్ళాలో, మనం ఎవరో తెలుసుకోవడానికి, అహంకారం వదిలేయడానికి. శివుడు శ్మశానంలో ఉంటాడు ఎందుకంటే అక్కడే సత్యం ఉంటుంది. అక్కడే జీవితం యొక్క అసలు అర్థం ఉంటుంది. అక్కడే మనిషి తనను తాను తెలుసుకుంటాడు. హర హర మహాదేవ్.